Yes, hello, hi everybody. Yeah, ఈ కైండ్ ఆఫ్ ఎటర్ ఫ్రెండ్స్ చూసారు కదా, నేహా చౌదరి నీతోనే డ్యాన్స్ 2.0తో తన కెరియర్ అంటే కెరియర్ గాను కాదు, బిగ్ బాస్ తర్వాత తను ఒక పెద్ద షోకి సైన్ చేసిందంటే అది నీతోనే డ్యాన్స్ 2.0 అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాధా మేడం కానివచ్చు, సదా మేడం కానివచ్చు, తరుణ్ మాస్టర్ పేపర్ చింపారు, విజిల్స్ వేశారు తనకి అని అంటే వాళ్ళ పెర్ఫార్మెన్సే. దాని తర్వాత చూసుకుంటే తనకు సడన్గా అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట. తను ఒక నెక్ ప్రాబ్లం అయితే ఎంట్రీ ఇచ్చింది. అది చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. అరే, నీతోనే డ్యాన్స్ 2.0లో ఖచ్చితంగా 100% నేహా చౌదరి అలానే విశ్వ ఇద్దరు కూడా గెలుస్తాము అని అనుకున్నారు. కానీ ఇటువంటి సందర్భంలో హాఫ్ ఆఫ్ ద షో అయిపోయిన తర్వాత తనకి నెక్ ప్రాబ్లం అయితే వచ్చేసింది. తనకు నెక్లో అయితే ఒక నర్వ్ అయితే తనకైతే ఫ్రాక్చర్ అయిందంటూ డాక్టర్స్ చెప్పారు. తను మొండిగా అతిగా ప్రాక్టీస్ చేసి ఆ విధంగా తన ప్రాబ్లమ్ కొని తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే తనైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ వదులుకున్న చాలా కష్టంగా ఉంది అంటూ తను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో అండ్ లైవ్ వీడియో చాలా అయితే వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో నేహా ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కావచ్చు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు ఒక 1 మంత్ లేకపోతే 1.5 మంత్ సెట్ అయిపోతుంది. సో కొంతవరకు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్స్ చెప్పారు అంటూ తనైతే ఆ వీడియోలో పేర్కొందనమాట. ఇంకోటి ఏంటంటే విశ్వాకి ఇంకొక జోడీగా తనైతే నైని పావన్ అయితే ఎంట్రీ ఇచ్చింది. అది మనం చూసామన్నమాట లాస్ట్ ఎపిసోడ్లో. చాలా బాగా చేశారు. కానీ విశ్వాకి నంబర్ 1 జోడీ ఎవరైనా ఉన్నారంటే నేహా చౌదరియే అని అంటూ నెటిజన్స్ అయితే మండిపడుతున్నారు. ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్లో నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ 3.0గా అయితే లేకపోతే వేరే ఏదైనా షోలో ఖచ్చితంగా నువ్వు ఒక డాన్స్గా మిమ్మల్ని మేము చూడాలి, డాన్సర్గా మిమ్మల్ని మేము చూడాలి, ఒక ఖచ్చితంగా మీరు విన్నర్ అయితే మేము చూడాలని మాకుంది అని అంటూ నేహా వాళ్ళ అభిమానులందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అలానే జడ్జెస్ కూడా మేము చూసే ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్లో నేహా చాలా బాగా నువ్వు చేసే పెర్ఫార్మెన్స్. సో అదే విధంగా మేము చేయాలని కొనసాగుతున్నాము. సో ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఈ విధంగా అయిపోయింది, కానీ త్వరగా కోలుకుంటావు, కోలుకున్న తర్వాత మీ డ్యాన్స్ మళ్ళీ చూస్తాము అంటూ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. సో ఓవరాల్గా నేహా చౌదరి వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.